హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ఇట్ ఇస్ అ వన్ టైం వాచబుల్. బట్ సినిమా బాగుంది. సినిమా ట్రైలర్ చూస్తేనే మీకు సగం కథ అర్థమైపోతుంది. ఈ సినిమా గురించి నెగిటివ్ రివ్యూస్ కానీ లేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ట్రైలర్ ఎలా అనిపించిందంటే వారసుడు సినిమా టైప్ ఆఫ్ స్టోరీ అని చాలామంది అనుకున్నారు. కానీ దానికి క్వైట్ ఆపోజిట్‌గా 'వెంకీ ఆట్లూరి' డైరెక్షన్‌లో కాబట్టి సినిమా మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. అందులోని 'సూర్య' కాబట్టి ఇంకా పీక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఆడియన్స్‌కి ఈ సినిమా చూసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నాది. అండ్ 'సూర్య' ఆల్రెడీ ఇప్పుడు హిట్ ఫామ్‌లోకొచ్చాడు. మొన్నే 'వీరభద్రుడు' సక్సెస్ మీట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం, ఇలా ఈ సినిమా హిట్ అయిందా లేదా అనేది మీలో చాలామందికి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అయితే నాకు నచ్చింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలా సింపుల్‌గా ఈ ట్రెండింగ్ జనరేషన్‌కి ఫ్యామిలీస్ అండ్ రిలేషన్‌షిప్స్ వీటి గురించి అర్థమయ్యేలాగా ఒక మంచి సినిమాని 'వెంకీ ఆట్లూరి' గారు చాలా ఎమోషనల్ డైలాగ్స్ తోటి ఈ సినిమాని రాసుకొని డైరెక్షన్ చేశారు. అందుకనే ఈ సినిమా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను. ఇంకా ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం కూడా మమతా బైజు ఎంట్రీ తర్వాత కామెడీ ట్రాక్‌లోకి వెళ్తుంది. అక్కడక్కడ ఎమోషనల్ డైలాగ్స్ తోటి ఈ సినిమాని ఇంకా ఒక పీక్ లెవెల్‌లోకి తీసుకెళ్తారు. తర్వాత 'జీవి ప్రకాష్' ఇచ్చిన మ్యూజిక్ కానీ, పాటలు కానీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కూడా కొంచెం ఎమోషనల్‌గా చాలా లాగ్ అనిపిస్తుంది. కానీ అది లాస్ట్ డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేసేసారు సినిమాని. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే సూర్య ఒక గోల్డ్ మెడలిస్ట్ అండ్ తను సరోగసీ ద్వారా ఒక బిడ్డనైతే కంటాడు. కానీ ఆ బిడ్డకి బోన్ మ్యారో అవసరమవుతుంది. ఆ బోన్ మ్యారో డోనర్ కోసం వెతుకుతుండగా మమతా బైజు తోటి ఒక పరిచయం అనేది ఏర్పడుతుంది. సో, ఈ పరిచయం ఎలా అనిపిచ్చింది? అసలా ఆ పిల్లవాడికి బోన్ మ్యారో దొరికిందా లేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ 'విశ్వనాథం అండ్ సన్స్' అనే మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇం ఈ సినిమాకి ఒక విచిత్రమైన పాయింట్ అయితే ఉన్నది. ఏంటంటే ఈ సినిమాలోని ఒక యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌ని అలాగే 'హృతిక్ రోషన్' నటించిన 'క్రిష్ 3' మూవీ నుండి 2 పాయింట్‌లని తీసుకొని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కింద తీశారేమో అని అనిపించింది. ఇంకా ఈ సినిమాలోని ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే డైరెక్టర్ చాలా తెలివిగా ఒక యూట్యూబ్‌లోనున్న షార్ట్ ఫిల్మ్‌ని ఒక పాయింట్‌ని తీసుకున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే 21 వెడ్స్ టట్టీస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ట్రెండింగ్‌లోనే ఉన్నది కదా! ఆ వెబ్ సిరీస్‌లోని ఉన్న పాయింట్‌ని ఈ సినిమాలో కూడా వాడుకున్నారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే 'క్రిష్ 3' సినిమాలోని క్రిష్ వాళ్ళ ఫాదరు విలన్‌కి బోన్ మ్యారోని డొనేట్ చేస్తారు కదా! ఆ థీమ్‌ని కూడా ఇక్కడ వాడుకున్నారు. సో, ఈ 2 పాయింట్‌లని కలిపితేనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని నేనొక్క వర్డ్‌లోని చెప్తాను. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం ఎమోషనల్‌గా, కొంచెం కామెడీ ట్రాక్ తోటి బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ వెరీ లెంతీగా లాగ్ అనిపించింది. బట్ డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేయడం వల్ల సినిమా బాగుంది. ఇంకా మ్యూజిక్ కానీ, సాంగ్స్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, సూర్య యాక్టింగ్ గానీ, మమతా బైజు యాక్టింగ్ గానీ, రాధిక యాక్టింగ్ గానీ, ఇలా వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సో, ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.